మనం యుఎన్ఓ గురించి తెలుసుకోబోతున్నాం. యుఎన్ఓలో 185 కంట్రీస్ అనేవి ఉన్నాయి. ఈ యుఎన్ఓ అనేది ఎందుకు తయారు చేయబడిందంటే వరల్డ్ వార్స్ కావద్దని చేయబడింది. 185 కంట్రీస్లలో 183 కంట్రీస్ ఆర్ జాయిన్డ్ ఇన్ యుఎన్ఓ. ఇప్పుడు సపోజ్ యుఎన్ఓలో జాయిన్ అయితే బెనిఫిట్ ఏంటి అని అందరూ అనుకోవచ్చు. ఇప్పుడు యుఎన్ఓలో మన ఇండియా పర్మనెంట్ కంట్రీస్ ఉన్నాయి, టెంపరీ కంట్రీస్ ఉన్నాయి, జనరల్ అసెంబ్లీ ఉన్నది. ఇప్పుడు పర్మనెంట్ కంట్రీ అయితే యూఎస్ఏ, రష్యా అండ్ ఎక్సెట్రా. ఇప్పుడు యూఎస్ఏ ఉంది. యూఎస్ఏ ఎవరితో ఏం పెట్టుకోరు. కానీ ఒకవేళ రష్యా ఉంది. రష్యా ఒకవేళ రష్యా స్మాల్ కంట్రీ అనుకోండి. సపోజ్ వాటికన్ సిటీ ఉంది. వాటికన్ సిటీ రష్యా మీద గొడవ చేయడానికి వచ్చిందనుకో, అప్పుడు రష్యా వాళ్ళని పట్టించుకోకుండా మా గొడవలు అర్థం అనుకో, అప్పుడు యుఎన్ఓ అయినా గొడవ చేస్తే అప్పుడు ఆ యుఎన్ఓ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గరికి వచ్చి జాయిన్ అయిన కంట్రీస్ దగ్గరికి వచ్చి వాళ్ళకి ఏంటి బాంబ్స్, గన్స్, ఆర్మీని సెల్ చేస్తుంది. ఇప్పుడు జాయిన్ కాదు వాటికన్ సిటీ. ఇప్పుడు వాటికన్ సిటీ ఏదైనా చేసినా ఇప్పుడు వేస్టే. ఇప్పుడు అది మళ్ళీ 183 కంట్రీస్ తోటే దాటుతుందా? అందుకని ఇంపాసిబుల్. యుఎన్ఓ ఎందుకు ఉందంటే వాళ్ళు కావద్దని అంత టైం ఏదో సోరీ.